హ్మ్. ఎందుకంటే అంటే నిన్న ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది బయట. ఒక సింగర్ ఏమో కొంతమంది అంటే కొంతమంది మీద ఇలా ఎవరో అంటే ఒకరు సపోర్ట్ ఉంటేనే మీరు సింగింగ్‌లోకి రండి, ఆర్టిస్ట్‌గా రండి, లేకపోతే రాకండి. అంటే బాలు గారు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఒక అమ్మాయి అన్నదనమాట రీసెంట్‌గా. సో, తర్వాత అందరికీ ఒక్కసారి మళ్ళీ బాలు గారు గుర్తొచ్చారనమాట. అంటే ఎక్కడున్న టాలెంట్‌ని కూడా తీసుకొచ్చి ఒక 'పాడుతా తీయదా' కావచ్చు, ఇలా ఎన్నో షోల్లో ఒక మంచి పేరు తెచ్చేవారు. సో, కొంతమంది సింగర్సు అంటే కమర్షియల్‌గానే ఉంటూ కొంతమందికే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆ అమ్మాయి అన్నదనమాట. నేను నాకు హ్మ్. ఏం చెప్పాలని తెలియదండి దీనికి. ఐ టెల్ యూ, ఏ పని చేసినా రెండు ఉన్నాయండి. హ్మ్. నిస్వార్థంగా చేయడం, స్వార్థంగా చేయడం. యెస్. ఇది నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక. హ్మ్. సార్ నిస్వార్థంగా చేశారు, అంతే. యాహ్! అంతే ఒకటే ఆన్సర్. అంతే. ఆయనకి ఏంటంటే మెయిన్ తపన ఏంటి అంటే కొత్త టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయాలి, ఇండస్ట్రీకి పరిచయం చేయాలి, వాళ్ళు రావాలి అన్న ఆలోచనతోనే వారు స్టార్ట్ చేశారు. ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవాళ వాళ్ళు ఆ సీజన్స్లో వచ్చిన వాళ్ళందరూ కాస్త ఎక్కడో నిలదొక్కున్నారు వివిధ రంగాల్లో. వాళ్ళు ఏదో స్టేజ్ షోస్ అనేది. సో ఆయన అనుకున్నది సాధించారు. సో అవును. ఇంకా ఇప్పుడు మీరు చెప్పింది మరి నేను దానికి నేను అలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే వాళ్ళు తినే ప్రతి మెతుకి ఆలోచించుకుంటారు. కొంతమంది నేను కొన్ని ఇంటర్వ్యూలు కూడా విన్నా. సో బాలు గారు అప్పుడు సపోర్ట్ చేసిన బట్టి మేమంటూ బయటకు వచ్చామని కూడా అన్నారనమాట చాలామంది. సో ఓకే, ఆ టాపిక్ మనం ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఏ పనైనా అండి, ఇప్పుడు అంటే ఇది పక్కన పెట్టేస్తానండి. మీరు ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు కూడా నిస్వార్థంగా చేయండి. ఓకే. ఇది నేను సహాయం చేస్తున్నాను, దీని తర్వాత ఎప్పుడైనా నీ అవసరం ఉంటే నాకు ఇది కావాలి అని చేసామంటే అది సహాయం కాదు, అది వ్యాపారం. ఆ వ్యాపారానికి మీరు ముందే పెట్టుబడి పెడుతున్నట్టు. సో వ్యాపారం చేయొద్దు, సహాయం చేయమంటారు. చేస్తే చేయండి, లేకపోతే వద్దు. నేను పెద్దగా చదవలేదు, బట్ కాస్త భగవద్గీత చదివాను, కాస్త బైబిల్ చదివాను, కాస్త ఖురాన్ చదివాను. నేను చదివిన కాస్త దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే 3 పుస్తకాల తాత్పర్యం వీలుంటే సహాయం చేయి, ఓకే. వీలుంటే సహాయం చేయి. కానీ గట్టిగా చెప్పిన ఈ 3 పుస్తకాలంటే ఎవరికి హాని చేయొద్దు అని దాని తాత్పర్యం నేను అర్థం చేసుకున్నది. ఏ భాషలైనా ఏ మతమైనా చెప్పేది అదే. వీలుంటే ఎక్కడా నీకు ఎవ్వరు ఏ భగవంతుడు నువ్వు సహాయం చేయని, ఇక్కడ వీలుంటేనే చేయమన్నాడు. నీకు 2 ముద్దలు ఉన్నాయి నీ దగ్గర, ఒక ముద్ద అన్నం పెట్టగలిగితే పెట్టు, లేదు అన్నా కూడా తప్పేం లేదు. దాంట్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ 2 ముద్దలు కూడా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరే దీనికి ఆలోచన లేదు. సో హాని మాత్రం చేయొద్దు అన్నారు. సూపర్. ఇవాళ ఉన్న ప్రపంచం రివర్స్ అయిపోయింది. సహాయం పక్కన పెట్టేసేయండి, ఓన్లీ హాని చేస్తున్నారు. దాన్నే ఫస్ట్. ఎస్. కానీ మీకు అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు సార్ కొంచెం ఆ కోపం అంటూ ఉంటుంది. ఏముందండి, మనం ఏం చేయలేమండి. ఇప్పుడు రాజేష్ గారే ఉన్నారు అనుకుందాం, ఎదురెదురు పడ్డారు, మీరు వెధవండి అన్నారు. స్వామి ఓకే అండి అని దండం పెట్టి వెళ్ళిపోవడం బెటర్. సార్ ఇప్పుడు నేను మీతో గొడవ పడి మీ చొక్కా పట్టుకుని ఎలాగా ఇది అంటే మీ అభిప్రాయం మీదే, నా అభిప్రాయం నాదే. నేను మిమ్మల్ని డిస్కస్ చేసి దీన్ని చెప్పడం లేదు. దాన్ని పెద్ద చేసిన కన్నా ఓకే స్వామి వెళ్ళిపోవడమే. మీరు ఇదే మాట నా వెనకాలన్నారు కూడా ఓకే స్వామి, ఆయన దృష్టిలో అంతే, వదిలేయి. సూపర్. ఇప్పుడు నేనేమిటి, ఇప్పుడు ఏ వ్యక్తికైనా అండి, ఇక్కడున్న ఇంతమందిలో ఏ వ్యక్తికైనా వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకున్నది వాళ్ళకే. నా గురించి నాకే తెలుసు, మీకు తెలియదు. కరెక్ట్. కొంచెం తెలుస్తుంది అంతే తప్ప నా ఆలోచన ఏమిటని మీకు ఎలా తెలుస్తుంది? ఎస్. నా ఆలోచన నాకే తెలుస్తుంది. అందుకే నేను అనేది ఏంటంటే నేను మనిషిని,
మనిషి అన్నవాడికి ఏంటంటే అన్నీ అలా ఆసిలేషన్ అవుతూనే ఉంటాయి. నేను ఋషిని కాను, నేను మనిషిని. మా ఋషులకు కూడా అన్నీ ఉన్నాయి. కోపం ఉంది, తాపం ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని నేను ఋషులతో నేను పోల్చుకోను. ఇప్పుడు సార్ ఇంకొక జన్మ అంటూ ఉంటే మీరు మనిషికైనా పుట్టాలనుకుంటారా? నాకు వద్దు అనుకుంటున్నాను. ఎందుకు సార్? ఎందుకంటే ఇంకా ఇది వెళ్తూ 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 ఇంకా కల్మషంలోకి వెళ్ళిపోతుందండి. మంచితనం అదే వాళ్ళు ఎక్కడో రావచ్చు, బట్ నాకు తెలిసి కల్మషం అంటే మీ జర్నీలో కావచ్చు, ఇప్పుడు చూసిన దాన్ని బట్టి పెరుగుతూ ఉందన్నమాట. కల్మషమే పెరిగి. అవును అవును సార్, ఎస్. సో మళ్ళీ అలాంటి కల్మషంలోకి ఎందుకు? ఎస్ సార్, సూపర్ సార్.